హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ వెర్షన్ మా బండిది. ఎర్టిగా తీసుకుని 2023 మోడల్ మే 17th బుక్ చేసాం. మా చిన్న అబ్బాయి పుట్టినరోజుని బుక్ చేసాం. సాయంత్రానికి ఇస్తే డెలివరీ. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఫస్ట్ ఇది వచ్చేసి 10,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. 10,000 కిలోమీటర్స్ రివ్యూ మీకు చూపెడదామని, మీకు హానెస్ట్ రివ్యూలా చూపెడదామని నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కిలోమీటర్ చూపిస్తాను. ఓడోమీటర్ ఓపెన్ దగ్గరికి వెళ్ళి ఓడోమీటర్లో 10,000 కిలోమీటర్స్ వస్తుంది. స్టార్ట్ చేయాలి. 10,700 కిలోమీటర్స్. 10,000 10,700 కిలోమీటర్స్. ఇంకా ఎర్టిగా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్టిగా గురించి చెప్పాలంటే ఇక్కడ మనకి 7 సీటర్. ఇది 7 సీటర్. మనకి 7 సీటర్ లాబీలో కూర్చుంటే మనకి డ్రైవింగ్ సీట్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సైడ్ సీట్స్ కూడా, డ్రైవింగ్ సైడ్ సీట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏసీలో ఎప్పుడు ఏసీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది వచ్చేసి 12,50,000 ఎంతో అయింది మొత్తానికి ఆన్ రోడ్. మనకి 7 సీటర్లో ప్రీమియం బెస్ట్ వెర్షన్ ఇదే. ఎందుకంటే మైలేజ్ రావాలి, ప్లస్ మనకి 7 సీటర్ ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ వెళ్ళడానికి ఉండేది ఆప్షన్ ఇది ఒకటే. సుజుకి బళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి, సుజుకి వెహికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మైలేజ్ ఇస్తాయి. ఆన్ రోడ్ ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది, ప్లస్ రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా దీన్ని మార్చి ఇంకొక దాని కింద మార్చుకుందాం అనుకుంటున్నాం, ఇంకో కారు కొనుక్కుందాం అనుకుంటున్నాం అనుకోండి, ఈజీగా సేల్ అయిపోతుంది మనకి. అంటే ముందు ప్రీవియస్ కార్ వచ్చేసి సెలీరియో, ఆ కార్ అమ్మేసి ఈ కార్ తీసుకున్నాడు మా తమ్ముడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వెర్షన్ లో మనకి ఆడియో సిస్టమ్ వచ్చింది. ఇక్కడ ఆడియో వచ్చేసినాయి, టూల్స్ అన్నీ ఇచ్చాడు ఆడియోది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఏసీ వచ్చేసి ఇలాగా ఏసీ ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ స్పేస్ కూడా బాగా కంఫర్టబుల్ గానే ఉంటుంది మళ్ళీని. ఇప్పుడు బ్యాక్ సీట్ రెస్ట్ చూపిస్తా. బ్యాక్ సీట్ మనకి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నా హైట్ వచ్చేసి 6 feet. నా హైట్ 6 feet కి ఎలా ఉందో చూద్దరు. 6 feet హైట్ లో నీ రూమ్ ఇలా వస్తుంది. కొంచెం కంజెస్టెడ్ గానే ఉంటుంది. హెడ్ రూమ్ కూడా డీసెంట్ గానే ఉంది. హెడ్ రూమ్ వచ్చేసి హెడ్ రూమ్ కూడా డీసెంట్ గానే ఉంది. అండ్ థర్డ్ రో ప్రత్యేకంగా చెప్పాలంటే, థర్డ్ రో అంతా కిడ్స్ కి తప్ప పెద్దవాళ్ళు నాలాంటి పర్సనాలిటీస్ దూరలేము అందులోకి. ఈజీ కంఫర్టబుల్ గా ఉండదు. సో మనకి థర్డ్ రో గురించి ఇది హైబ్రిడ్ వెర్షన్. దీని మైలేజ్ గురించి చెప్పుకోవాలి. స్మార్ట్ హైబ్రిడ్. దీని మైలేజ్ గురించి చెప్పుకోవాలంటే, అండ్ మోర్ ఓవర్ ఒకసారి చూడండి, ఇది నెంబర్ AP40CP5337. సేమ్ నాకు వెహికల్ కూడా ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఉంది. 5337 వచ్చేసి హెచ్పి ఉంటుంది. ఇక్కడ AP40CP బదులు హెచ్పి ఉంటుంది. సేమ్ అంటే కారు నెంబరు, బైక్ నెంబర్ కూడా అదే అన్నమాట. ఇది దీని గురించి చెప్పాలంటే మైలేజ్ గురించి చెప్పాలి. మైలేజ్ వచ్చేసి సిటీ రోడ్లో కంఫర్టబుల్గా వచ్చేసి సిటీ రోడ్లో వచ్చేసి 14 కిలోమీటర్స్ వస్తుంది. లాంగ్ వెళ్ళినప్పుడు 18-19 వస్తుంది ఈజీగా. 20 దాకా కూడా రావచ్చు. 100 బిలో డ్రైవ్ చేస్తే మనకి 20 దాకా రావచ్చు. అరౌండ్ 10,000 కిలోమీటర్స్లో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ కంపేర్ టు అదర్ వెహికల్స్. మెయింటెనెన్స్ చాలా తక్కువ అండ్ కంఫర్ట్ జర్నీలో మనం వెళ్ళచ్చు. టాప్ క్రూజింగ్ 140 దాకా, 140 km/h కూడా వెళ్ళాం టాప్ క్రూజింగ్ టాప్ స్పీడ్. అండ్ మోర్ ఓవర్ ఈ బండి దగ్గరికి వచ్చేటప్పటికి మేజర్గా చెప్పాలంటే రీసేల్ వాల్యూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెయింటెనెన్స్ చాలా తక్కువ. మనం ఇంకా లాంగ్ ట్రిప్లు అయ్యి ఇంకా వెళ్ళలేదు. ఇండియా అంతా తిరుగుదామని ఉంది. ప్లస్ ఇదేంటి షిరిడి వెళ్ళాలి, ఇలాంటి చాలా ఉన్నాయి ట్రిప్స్. కుదరట్లేదు. ఎప్పుడొకప్పుడు గట్టిగానే ట్రిప్స్ వేస్తుంది ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళేది. సోలోగా అయితే నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లోనే వెళ్తాను. సేమ్
అది చాలా కంఫర్ట్గా ఉంటుంది, మీకు తెలియదు. సో ఈ ఎర్టిగా గురించి చెప్పాలంటే ఇంకా దీని ప్లస్ పాయింట్స్ ఒకటి కాస్ట్ ఎఫిషియన్సీ, కాస్ట్ తక్కువ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మన రీసేల్ వాల్యూ కూడా చాలా మంచిగా ఉంటుంది, వెంటనే రీసేల్ అవుతుంది. ఇది పెట్రోల్ వెర్షన్ పూర్తిగా 1500 cc 1498 cc అనమాట. సో మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇలాగా ఒక 5 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్యామిలీ కారు, ఈజీ మెయింటెనెన్స్. ఇలా మొత్తం 10,000 కిలోమీటర్స్కి చాలా తక్కువ మెయింటెనెన్స్లో మంచిగా ఉంది. 2023 May 17th బుక్ చేసిన కారు, ఇప్పటికి 2026 వచ్చేసింది, January 14th. పొంగల్, హ్యాపీ పొంగల్ అందరికీ, పొంగల్ డే 2026. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.